హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ లాగ్. టుడే మన లాగ్లో కొబ్బరికాయతో పులుసు చేసి చూపిస్తానండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళం. నాకైతే చాలా నచ్చుతుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీ కూడా చాలా మంచిది హెల్త్కి. కొబ్బరికాయ నవ్వేడేస్ ఎక్కువ యూజ్ చేస్తే మంచిదని అంటున్నారు కదండి. ఇలా కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి. ఇక్కడ ఒక చెక్క కొబ్బరికాయ తీసుకున్నాను, అలానే 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి ఇలా స్లైసెస్గా తీసుకున్నాను. ముందుగా ఆయిల్ వేసి మెంతులు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయ పులుసు చేస్తాం కదండి, సేమ్ అదే ప్రాసెస్. ఇలా ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం కొబ్బరికాయని ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసేసుకోవాలి. చింతపండు కూడా పులుపు తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కోకోనట్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసేయాలి. కొంచెం అలా ఫ్రై అవ్వనివ్వాలి. అందులోనే మనం పసుపు, అలానే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకుని ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసిన తర్వాత మనం ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసేయాలి. తర్వాత కారం యాడ్ చేసి మొత్తం అన్నీ కూడా కలిసేటట్టుగా బాగా కలిపేసుకుని కాసేపు అలా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ముందుగానే మనం వేసేసుకోవాలి. ఇది బాగా కొంచెం వేడెక్కిన తర్వాత మనం పులుసు అనేది యాడ్ చేసుకోవాలి. ఫస్ట్లో వేసేయకూడదు పులుపు. ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడే కొంచెం పులుపు అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇలా తినడం వల్ల కర్రీ అయితే చాలా బాగుంటుందండి. డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది, అలాగే మీకు ఎంత నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ కర్రీ అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. నాకైతే చాలా ఇష్టం. నవ్వేడేస్ కోకోనట్ ఎక్కువ యూజ్ చేయాలని అంటున్నారు కదండి. ఇలా రకరకాలుగా మనం వెరైటీస్ చేసి పెడుతూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. లుక్ కూడా బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. మరొక రెసిపీతో కలుద్దాం. బాయ్ బాయ్.